నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం విశ్వసనీయతకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూటమి అభ్యర్థుల ప్రచారానికి ప్రజల బ్రహ్మరథం దగ్గుబాటి పురంధరేశ్వరి బత్తుల బలరామకృష్ణ రోడ్ షో మంత్రి కొట్టు సత్యనారాయణపై ఉద్యోగుల ఆగ్రహం పోలీసుల సహాయంతో పలాయనం చిత్తగింత రాష్ట్రంలో మంచి ప్రభుత్వం అధికారంలోకి రావాలి క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలని పొన్నమాటి విజ్ఞప్తి విస్తృతంగా టీడీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా రోడ్ షోకు తరలివస్తున్న టీడీపీ బీజేపీ జనసేన నాయకులు రానున్న ఎన్నికలలో సంక్షేమ ప్రదాతకు పట్టం కట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపడితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు జరిగే ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయమని వెల్లడించారు గడిచిన 5 ఏళ్లు విశ్వసనీయతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికలలో పట్టం కట్టాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు రాజానగరం మండలం దివాన్ చెరువు శ్రీరామపురం రఘునాథపురం భూపాలపట్నం తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంగా ఉన్నారన్నారు పేద ప్రజలకు మేలు జరుగుతుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు పేద ప్రజలకు అందవలసిన జగనన్న విద్యా దీవెన ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ చేయూత వంటి పథకాల డబ్బులు లబ్ధిదారులకు అందకుండా అడ్డుకున్నారని పేద ప్రజలను వేధించడం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని రానున్న ఎన్నికలలో టీడీపీ కూటమికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు కుల మత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజల నుండి అపూర్వ మద్దతు లభిస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అమలు చేయలేని హామీలతో తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారన్నారు ప్రజలు సంక్షేమం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం తిరిగి వచ్చే విధంగా ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు గత 5 ఏళ్లలో సంక్షేమం అభివృద్ధి అంటే ఏంటో జగన్ చూపించారని మరొక అవకాశం ఇవ్వాలని కోరారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డిలను ఘనంగా సత్కరించారు వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి మెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు రాజానగరం మండలం హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు రాజమండ్రి పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు అనంతరం జరిగిన రోడ్ షోలో దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దుష్టపాలన పోయి ప్రజా పరిపాలన రావాలని ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా నాకు కమలం గుర్తుకు ఓటు వేయాలని అలాగే
అలాగే రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేలా సహకరించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతాయన్న విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని కోరారు. రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్ చౌదరి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు భారీగా పాల్గొన్నారు. జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా తెలుగు నేల మన్నన తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండె. తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులని రాష్ట్ర మంత్రి కొట్టు సత్యనారాయణ తమకు అనుకూలంగా వేయాలని ప్రచారం చేయడానికి సిద్ధమవగా ఉద్యోగులు ఆయనపై తిరగబడి తిట్ల పురాణం అందుకున్నారు. చాలాసేపు వాదించినప్పటికీ వారు మెత్తబడకపోవడంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. మంత్రిపై తిరగబడిన ఉద్యోగులు మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి అంటూ ఉద్యోగులు తిరగబడడంతో పోలీసుల సాయంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఎక్కడికక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లు వేసే కేంద్రాల వద్దకు చేరుకుని ఉద్యోగులపై ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్దకు చేరుకుని తమకు అనుకూలంగా ఓట్లు వేయాలని డిమాండ్ చేయడంతో ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇంకా అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని తీవ్రంగానే స్పందించారు. చాలాసేపు వాగ్వాదం అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఉద్యోగులను వారించారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం ఇచ్చే ప్రభుత్వం, ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు రాజమహేంద్రవరం రూరల్, సిటీ నియోజకవర్గాల్లో క్రైస్తవుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సిటీ పాస్టర్స్ అండ్ చర్చ్ ఎల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ పొన్నమాటి బాబ్జీ ఆకాంక్షించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పొన్నమాటి బాబ్జీ మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో 350 చర్చిలు, 135,000 వరకు క్రైస్తవ మత విశ్వాసులు ఉన్నారని తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో మంచి ప్రభుత్వం రావాలని, శాంతి ప్రార్థనలు చేస్తామని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు సిటీ, రూరల్ ప్రాంతాల్లో 10 ఎకరాల చొప్పున సమాధులకు భూమి ఇవ్వాలని, గోదావరి గట్టున బాప్టిజంలు ఇచ్చేందుకు 2 రేవులు ఏర్పాటు చేయాలని కోరారు. 2 నియోజకవర్గాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేయడానికి నిధులు కేటాయిస్తే తాము స్థలం ఏర్పాటు చేసుకుంటామన్నారు. క్రైస్తవ మ్యారేజ్ రిజిస్ట్రార్ల వివాహ ధృవీకరణ పత్రాలు చెల్లవంటూ రిజిస్ట్రార్లు తిరస్కరిస్తున్నారని, గత 2-3 ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పట్టాదారుల పేరు మీదుగా చర్చిల నిర్మాణానికి క్రిస్టియన్ మైనారిటీల ద్వారా సహాయం, ప్రార్థనలకు ఆటంకాలు ఎదుర్కోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైస్ ప్రెసిడెంట్లు వై ప్రభాకర్, కె శాంతారావు, ఎం విజయ్ కుమార్, ఎస్ సుదర్శన్ రావు, మోతా జాకబ్, బి ఏలియా, సెక్రటరీ డి చంద్రరావు, డి ఆనందరావు, వెంట్రపాటి ఇజ్రాయేలు రాజు, పి శ్యామ్ కిట్లీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మే 13వ తారీఖు జరుగు ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు భారతదేశంలోను, ఆంధ్ర రాష్ట్రంలోను, తూర్పుగోదావరి జిల్లాలో, ముఖ్యంగా ఈ రాజమండ్రి సిటీ, రూరల్ ప్రాంతాలు జరుగుతున్నాయి. మరి అనేకమైన అసంఘటితమైన కార్యక్రమం జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినట్లు, మరి మంచి ప్రభుత్వాన్ని దేవుడు అనగా మా యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో మరి ప్రారంభం నుండి కూడా దేశములను దేవుడు ఏర్పాటు చేసే నమ్మకం మాకు ఉంది. కనుక ఆయనకు ఇష్టమైన ప్రభుత్వాన్ని, ఆయనకు ఇష్టమైన రాజకీయ నాయకులను, ప్రభుత్వాన్ని, ప్రజలందరినీ, అన్ని మతాల వారిని, అన్ని శాఖల వారిని న్యాయంగా పరిపాలించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బైబిల్ బోధిస్తుంది. రాబోయే ఎలక్షన్లో విజయం సాధించి ఏ పార్టీ అయినా, ఏ నాయకులైనా రాజమండ్రి సిటీ, రూరల్లో ఉన్న మరి ప్రజాప్రతినిధులైన వారు ఈ 5 అంశాలను దృష్టిలో ఉంచుకుంటారని సోదరుడు ప్రెస్ మీడియా ద్వారా మా యొక్క డిమాండ్స్ను, మా యొక్క సమస్యలను మీ ముందు పెడుతున్నాం. మొదటి సమస్య, రాజమండ్రి సిటీ, రూరల్లో
క్రైస్తవుల సమాధుల స్థలం సరైన సమాధులు లేవు. రెండవదిగా 2 బాప్తిసాల రేవులు మాకు కావాలి. మూడవదిగా రాజమండ్రిలో సిటీలో అనగా సిటీలో రూరల్లో 2 కమ్యూనిటీ హాళ్ళు కావాలి. నాలుగవదిగా క్రైస్తవ మ్యారేజ్ రిజిస్టర్ చేసిన సర్టిఫికేట్ పనిచేయదు, మళ్ళీ హిందూ పెళ్లి చేసుకోవాలని జిల్లా రిజిస్టర్ ఆఫీస్ చేసుకోవాలని ఒక సిఫార్సుతో మన క్రైస్తవులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఐదవదిగా ప్రజాప్రభుత్వాలు ప్రజానాయకులు ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా క్రైస్తవులు గుడిలోకి వచ్చి చర్చిలోకి వచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు, మీకు ఇష్టమైన పార్టీకి ఈ ప్రజలు ఓట్లు వేస్తున్నాం క్రైస్తవులు మేము. మరి మా సమస్యలను వచ్చినప్పుడు రాజమండ్రిలో 2 చర్చిల్లో ఈ సంవత్సరంలో చాలా అన్యాయంగా అక్రమంగా మున్సిపాలిటీ వారు వచ్చారు. దాన్ని మేము ప్రార్థన ద్వారా అధికారులతో మాట్లాడి మేము దాన్ని ఆఫ్ చేసుకున్నాం. అలాంటి అన్యాయం జరగకుండా రాజమండ్రిలో సిటీలో ఉన్న క్రైస్తవులు కానీ పాస్టర్లకు కానీ విశ్వాసులకు కానీ చర్చిలకు కానీ అంతరాయం లేకుండా నూతన ప్రభుత్వం వారు మా ఇంటిని దయించాలని మనం చేస్తూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా 3, 4, 5, 9, 10, 11 డివిజన్లలో ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు తదితరులతో కలిసి ఎన్నికల ప్రచార రథంపై రోడ్ షో నిర్వహించారు. పువ్వుల వర్షంతో ఆయా డివిజన్ల ప్రజలు హారతులతో మహిళలు స్వాగతం పలుకగా వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్ అభివాదం చేసుకుంటూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుకు ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమాన్ని కోరుకునే వారికి, ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేసే వారికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓట్లు వేసి విజయం చేకూర్చాలని కోరారు. అధికార దురహంకారంతో మార్గాన్ని భరత్రం చేసిన పనుల కారణంగా ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. దోచుకో దాచుకో నినాదంతో జగన్ పాలన కొనసాగిందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామన్నారు. సుందరీకరణను అభివృద్ధి అని భ్రమ కల్పించిన ఎంపీ మార్గాని భరత్ రామ్ కళ్లు తెరిపించేలా తాము అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో 2 రోజుల క్రితం కురిసిన వర్షంతో ప్రజలకు బాగా తెలిసిందన్నారు. భరత్ రామ్ తన ఎంపీ నిధులను సక్రమంగా వినియోగించకపోగా నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మన రాజమహేంద్రవరం నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రతి వర్గానికి మేలు జరుగుతుందన్నారు. జగన్ మూసేసిన అన్న క్యాంటీన్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెరిచి పేదలకు అంకితం చేస్తామన్నారు. నాసిరకం మద్యంతో అనేక కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. వైకాపా పాలనలో పెరిగిపోయిన బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల కారణంగా రాత్రి 7 గంటలకే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజమండ్రి పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. పౌరుషాల పురిటిగడ్డ తెలుగు నేల అంటూ స్థాపించను తెలుగు పార్టీ ఎన్టీ రాముడు. నవ్యాంధ్రకు నుడికారం కొత్త వెలుగు అంటూ పత్రాలను పట్టే చంద్రబాబు నాయుడు. ఏ పడుగుకైనా వెన్నుదన్ను నిలిచి, ఏ మహిళకైనా భరోసాని పెంచి, నా ప్రజలు అంటూ జీవితాన్ని విడిచి ఆ ప్రగతి కోసమే శ్రమించింది నిలిచి. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేల మన్ననా తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని కలలు కన్న పార్టీ. 3 గుడ్డ నీరు కడుపు వారి బాధ నుంచి కడుపు నిండా అన్నమెట్టు కన్న తల్లి పార్టీ. ఏ మూలనున్నా రైతు భుజము కాసి ఆ 5 వేళ్లు నోటి కన్న చేసి, ఏ రాష్ట్రమైనా తెలుగు గడ్డ చూసి ఆశ్చర్యపోయే పథకాలను వేసే. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేల మన్ననా తిరుగులేనిది శ్రమించింది నిలిచి. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేల మన్ననా తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండి.
రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని కలలు కన్న పార్టీ మూడు గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి కడుపు నిండా అన్నమెట్టు కన్న తల్లి పార్టీ ఏ మూలనున్నా రైతు భుజము కాసి ఆ 5 వేళ్ళు నోటి కన్న చేసి ఏ రాష్ట్రమైనా తెలుగు కన్న చూసి ఆశ్చర్యపోయే పథకాలను వేసే జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన 40 ఏళ్ల చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన 40 ఏళ్ల చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా. అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురెడ్ల శేషకుమార్ రెడ్డి చెప్పారు. సిటీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయానికి కృషి చేస్తామని పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖాతాదారులతో సుమారు 7,000 కోట్ల రూపాయలు కట్టించుకున్న అగ్రిగోల్డ్ 2015లో బోర్డు తిప్పేసిందని, అప్పటి టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను సీజ్ చేసి తమకు న్యాయం చేస్తామని, డబ్బు ఇప్పిస్తామని చెప్పిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులంతా విజయవాడలో ఆందోళన చేపడితే అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ తమ శిబిరం వద్దకు వచ్చి బాధితులు ఒక్కొక్కరికి 3 లక్షలు కాదు 10 లక్షలు నష్టపరిహారంగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, తమ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆ మాటలు నమ్మి 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులంతా వైసీపీకి ఓట్లు వేసి గెలిపించామని పూరెట్ల శేషకుమార్ రెడ్డి చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరికి 10,000 మాత్రమే మొక్కుబడిగా ఇప్పించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రాజమండ్రి సిటీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తమను టీడీపీ యువనేత నారా లోకేష్ వద్దకు తీసుకువెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించారని, తమకు న్యాయం చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధులు పి పూర్ణచంద్రరావు, ఎన్ నాగిరెడ్డి, పి భవానీ, వెంకట్రావు, చినబాబు, జి సతీష్, చింతాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి మా దగ్గరకు వచ్చి, దీక్షా శిబిరం దగ్గరకు వచ్చి, ఆ రోజు మేము మీకు అండగా ఉంటా 3 నెలల కాలంలో 1,150 కోట్ల రూపాయలు ఇచ్చి 20,000 రూపాయలు బాధితులందరూ కూడా న్యాయం చేస్తా, 6 నెలల కాలంలో వడ్డీలతో సహా మొత్తం జమ చేస్తా మీ అందరికీ కూడా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 5 లక్షల రూపాయలు కాదు 10 లక్షల రూపాయలు ఎస్గ్రేషియా ఇస్తా, నేను పువ్వుల్లో పెట్టి మీకు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన పాదయాత్రలో కానివ్వండి, ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, ఊరు వాడ వీధి కూడా అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా చెప్పి ఆయన ఓట్లు వేయించుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లన్నీ కూడా 2019 సంవత్సరంలో గంప గుర్తుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వేయడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా అగ్రిగోల్డ్ బాధితులకు ఎవరికి కూడా న్యాయం జరగల. అప్పట్లోని చంద్రబాబు గారు 250 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ పెట్టి 10,000 రూపాయలు బాధితులందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పేసి చెప్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మే 31వ తారీఖు 2019 సంవత్సరం ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ నుంచి దాదాపుగా 6 నెలల కాలం నవంబర్ 7వ తారీఖు వరకు కూడా ఆయన ఈ 10,000 రూపాయలు బాధితులకు ఎవరికి కూడా న్యాయం చేయలేకపోయారు. ఆ రోజున మేము ఒత్తిడి తీసుకొస్తే కనుక నవంబర్ 6వ తారీఖు 7వ తారీఖున తీసుకొని వెళ్ళి ఆయన 10,000 రూపాయలు బాధితులకి డబ్బులు ఇస్తున్నా, మీరు అందరూ రండి అని చెప్పి గుంటూరు బాధితులను తీసుకుని వెళ్ళాం. పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా డబ్బులు వేస్తున్నా అని చెప్పి జరిగింది. ఒక 10,000 రూపాయలు బాధితులు అంటే కనుక ఒక బాధితుడికి 1 బాండ్ ఉంది, 2 బాండ్లు ఉన్నాయి, 5 బాండ్లు ఉన్నాయి, 10 బాండ్లు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కేవలం 1 బాండుకు మాత్రమే. వాళ్ళ ద్వారా మాకు న్యాయం చేస్తా అని చెప్పేసి హామీ లభించడం జరిగింది. కాబట్టి ఈ రోజున మేము కూటమి అభ్యర్థులకి ఓటు వేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎలాగంటే కనుక ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి గద్దె దించేందుకు ప్రధాన కారకులు అగ్రిగోల్డ్ బాధితులు అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం బొమ్మూరు వెంకటగిరి కొండ ఏరియాలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కంఠమనేని శిరీష ఇంటింటికి పర్యటించి కూటమికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, క్లస్టర్ 4 ఇన్ఛార్జ్ కామినీ భాస్కర్, బొమ్మూరు గ్రామ అధ్యక్షులు భీమరశెట్టి రమేష్, జనసేన నాయకులు అడ్డాల శ్రీను, యార్లగడ్డ సినిల్,
పిల్లా తనూజ సారథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. శిరీష మాట్లాడుతూ స్థానికంగా ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేక యువత పక్కదారి పడుతున్నారని, మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం లేక, పరిశ్రమలు లేక, ఉపాధి లేక వలసపోవాల్సిన దయనీయ స్థితికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఇది సిగ్గుపడవలసిన విషయమన్నారు. వైకాపా రాక్షసుల కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిపించాలని, వైకాపా పాలనలో అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా మార్చి రాష్ట్రానికి సుపరిపాలన అందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ రోజున టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సైకిల్ గుర్తుకు, పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీ నాయకులు రాయుడు సునీల్, కంటిపూడి బాబీ, పలివేల సత్యనారాయణ, పితాని రాజు, మరడపు రాంబాబు, నిడిగట్ల కామేష్, కోటిపల్లి అమ్ములు, నరాలశెట్టి శ్రీనివాస్, పిసిని రమణ, మత్సేటి త్రిలోక్, ముప్పిడి రవి, ఉండవల్లి సతీష్, కొయ్యన కుమారి, పేట వీరలక్ష్మి, కంచర్ల వెంకటలక్ష్మి, అనంతరపు గోపి, చిట్టూరి బ్రదర్స్, సంబారి సతీష్, రాయుడు అలేఖ్య, జనసేన సీనియర్ నాయకులు పల్లెడు పైడి నాయుడు, కోట్ల దుర్గా, శ్రీపతి చంటి, ఎంఆర్పీఎస్ యార్లగడ్డ సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకుల మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చెలగర్చనతో చంద్రన్న గెలుపును చూస్తాం. తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 తాం దుంకాడుతాం పూలేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చంద్రన్న గెలుపును చూస్తాం. మాదిగ రెల్లి కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్రామ్ను, పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గెలిపించడానికి కార్యాచరణ చేశామని ఐక్యవేదిక ప్రతినిధులు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాదిగ రెల్లి సచ్చర కులాల ఐక్యవేదిక ప్రతినిధులు ముత్యాల శివ, అనపర్తి సురేంద్రబాబు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే తమకు మేలు జరిగిందని, అందుకే మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల రౌతు తాతాలు కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి భారీ సంఖ్యలో సంఘీయులు తరలివచ్చారని, వారంతా వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్, పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను అత్యధిక మెజారిటీతో గెలుపొందేలా చేస్తామని తెలిపారు. సమావేశంలో నాయకులు బల్లంకుల రాజు, వెంట్రపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కట్టించండి, మా ఊరికి కొన్ని అవసరతలు ఉన్నాయి. ఏంటి అంటే మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి స్టడీ సర్కిల్ కానీ మాకంటూ సొంతంగా ఒక స్టడీ సర్కిల్ భవనాన్ని నిర్మించండి. ఓన్లీ అది మా ఎస్సీలకి సంబంధించి మాది ఉపకులాలు రెల్లి ఉపకులాలకు సంబంధించిన వారే అక్కడ ఉండాలి తప్పితే కానీ ఆల పర్యవేక్షణలోనే ఉండాలి. వేరే వాళ్ళు మట్టుకి మా దగ్గర వెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. మా వార్డుల్లో ఉన్న ఇప్పుడు ఒక ఎస్సీ వార్డే కాదు, బీసీ వార్డుల్లో కూడా మేము ఉంటాం. ఆ కమిటీల్లో కూడా మా కులాలకు ప్రాధాన్యత ఇవ్వనేసి మేము అడిగాం. అలాగే ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు భరత్రామ్ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాలనేసి అందరూ అడుగుతుంటే మేమన్నది ఏంటంటే, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల్లో చెయ్యొద్దు కానీ, అమ్మఒడి కానీ, విద్యాదీవులు కానీ, వసతి దీవులు కానీ ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, సంక్షేమ ఫలాలు పొంది ఉన్నారో అందులో మాది ఉపకులాలు ఉన్నారు, రెల్లి ఉపకులాలు కూడా ఉన్నారు. ఈ కృతజ్ఞతను మేము చాటుకోవడానికి భరత్రామ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి ఇక్కడ అనేసి అక్కడ తదుపరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చూడాలని జిల్లా అధ్యక్షుని. అలాగే మొన్న 8వ తారీఖుని జరగబోయే మాదిగా జరిగిన కార్యక్రమంలో మాదిగా రెల్లి ఉపకులాలు కలిసి చాలా భారీ ఎత్తున ఆ మీటింగ్ సక్సెస్ చేసాం.
అదే కాకుండా రేపు రాబోయే దినాలు రేపు జరుగుతున్న ఎలక్షన్ కూడా మేమంతా మాదిగలంతా కూడా మా యొక్క భర్తరావు గారిని గెలిపించుకొని మా యొక్క అభివృద్ధిని మా యొక్క మాదిగ నుంచి రెల్లు నుంచి ఇంకా ఎస్సీ కేటగిరీ నుంచి కూడా ఆయన దగ్గర నుంచి కొన్ని ఫలాలు మేము పొందుకోవాలని ఆశిస్తూ మేమంతా కూడా ఒక టీమ్గా పనిచేస్తూ గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార రథంపై గ్రామాల్లోని ప్రధాన ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాదిగ రెల్లి సచ్చర కులాల ఐక్యవేదిక ప్రతినిధులు ముత్యాల శివ, అనపర్తి సురేంద్రబాబు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే తమకు మేలు జరిగిందని, అందుకే మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల రౌతు తాతాలు కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి భారీ సంఖ్యలో సంఘీయులు తరలివచ్చారని, వారంతా వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం, పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను అత్యధిక మెజారిటీతో గెలుపొందేలా చేస్తామని తెలిపారు. సమావేశంలో నాయకులు బల్లంకుల రాజు, వెంట్రపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై తొలి ఆడిట్ నిర్వహించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు జై అరవిందులు తెలియజేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థుల తరపున ప్రతినిధి హాజరై ఖర్చుల వివరాలు ఆడిటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటు వ్యయ పరిశీలకులు జై అరవింద్ క్షేత్రస్థాయిలో వివిధ సర్వైవల్ బృందాలు తనిఖీలు, సందర్శన సమయంలో అభ్యర్థులు చేస్తున్న ఖర్చులపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఆ మేరకు ఎన్నికల విధులలో ఉండే అకౌంటింగ్ బృందం ఖర్చులను షాడో రిజిస్టర్ నందు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వాటి వివరాలు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన సమయంలో అందజేసిన వ్యయ రిజిస్టర్లో అభ్యర్థులు చేసిన ఖర్చులను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ 2 రిజిస్టర్లను ఆడిటింగ్ చేసి అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కింద చూపనున్నట్లు అరవింద్ తెలిపారు. వీటి ఆధారంగా ఆయా ఖర్చులకు చెందిన హేతుబద్ధీకరణ నిర్ధారణ చేసే బాధ్యత అభ్యర్థులదే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిటింగ్ నోడల్ అధికారి వెంకటేశ్వరరావు, 12 మంది అభ్యర్థులు, ఆడిటింగ్ బృందం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశ్వసనీయతకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కూటమి అభ్యర్థుల ప్రచారానికి ప్రజల బ్రహ్మరథం, దగ్గుబాటి పురంధరేశ్వరి, బత్తుల బలరామకృష్ణ రోడ్ షో. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఉద్యోగుల ఆగ్రహం, పోలీసుల సహాయంతో పలాయనం చిత్తగింత. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలని పొన్నమాటి విజ్ఞప్తి. విస్తృతంగా టీడీపీ ఎన్నికల ప్రచారం, ఉత్సాహంగా రోడ్ షోకు తరలివస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.